బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసింది తెలిసిందే. బాబుకు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ మరికాసేపట్లో విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది తెలిసిందే. అయితే బాబుకి బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ విచారణ పిటిషన్ను ఇవాళ మరికాసేపట్లో విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎన్ని గంటలకు విచారణ ప్రారంభం కానుంది? రైట్ వరుణ్, ఏదైతే చంద్రబాబు బెయిల్ కి సంబంధించి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఆర్గ్యుమెంట్ జరగబోతుంది. బెయిల్ మీద చంద్రబాబు బెయిల్ కి సంబంధించి అయితే జస్టిస్ త్రివేది, చంద్ర శర్మ బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు సంబంధించి విచారణ జరగబోతుంది. ఏదైతే మనం చూసామో జస్ట్ 3 రోజుల క్రితమే చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టుకు సంబంధించిన ద్విసభ్య బెంచ్ ఏ రకమైన తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులోనే మనం ఒకటి కీలకంగా గమనించాల్సింది ఏంటంటే జస్టిస్ త్రివేది ఏదైతే ఉన్నారో ఆయన 17A చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన వర్తించదని చెప్పేసి అప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని జడ్జిమెంట్ తెలియజేయడం జరిగింది. అదే బెంచ్ ముందుకు, అదే జస్టిస్ ముందుకు ఈ రోజు చంద్రబాబు బెయిల్కి సంబంధించి ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ అవుతుందో ఆ బెయిల్ని రద్దు చేయాల్సిందిగా సిఐడి అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. అయితే దాని మీద మరి కొద్దిసేపట్లో ఆర్గ్యుమెంట్ జరగబోతుంది. దీని మీద కూడా ఒక టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఒకవేళ కనుక బెయిల్ కి సంబంధించి సుప్రీంకోర్టుకి ఏదైనా నిర్ణయం తీసుకుని బెయిల్ సబబే అంటే టీడీ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ బెయిల్ కరెక్ట్ కాదు అనే ఏదైనా తీర్పు వెలువడితే కనుక అది టీడీపీ శ్రేణులకు కాస్త ఇబ్బందిలో పడిచేసేదే అయి ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి ఇప్పటివరకైతే ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ మనకి క్వాష్ పిటిషన్ కి సంబంధించి చూసిన జడ్జిమెంట్ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు బెయిల్ కి సంబంధించి మరికొద్దిసేపట్లో ఆర్గ్యుమెంట్ జరగబోతున్న నేపథ్యంలో ఏం ఉండబోతున్న ఉత్కంఠ అయితే ఇక్కడ టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఎందుకంటే ఒకవేళ కనుక చంద్రబాబు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ కొట్టివేస్తే కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడికి మళ్ళీ జైల్లోకి వెళ్లే పరిస్థితి ఉండబోతుందని మాత్రమే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి బెయిల్ రద్దు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మనం చూసాం గత 2 రోజులుగా కూడా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకు వెళ్తారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు బెయిల్ మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. చూద్దాం మరి సుప్రీంకోర్టు జస్టిస్ త్రివేది, చంద్ర శర్మల బెంచ్ ఏ విధమైన తీర్పిస్తుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.